రెస్పెక్టివ్ వీక్షకులకి ఆహ్వానము. నవంబర్ 5, 2024న అమెరికాకి అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అధ్యక్ష పదవి ఎన్నికలలో గెలిచిన వ్యక్తి జనవరి 25, 2025న అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన పదవిలో 4 సంవత్సరాలు ఉంటారు. ప్రతి 4 సంవత్సరాలకి అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుంటాయి. అమెరికాలో 2 ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండవది రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులైనటువంటి జోయ్ బైడెన్ గారు, కమలా హ్యారిస్ గారు ప్రస్తుతము అధ్యక్ష ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. ఈసారి కూడా వాళ్ళిద్దరూ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి ఎన్నికల బరిలో వాళ్ళు ఉన్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ గారు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ అమెరికాలో ఎన్నికల్లో ఒక ప్రక్రియ ఉందన్నమాట. వీళ్ళు ప్రెసిడెంట్స్ అభ్యర్థులిద్దరికి డిబేట్లకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ డిబేట్స్ రాజ్యాంగపరంగా ఇవేమీ కంపల్సరీ కాదు. కానీ ఒక సంప్రదాయం ఏంటంటే అమెరికాలో డిబేట్లు కండక్ట్ చేయటము. ఈ డిబేట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క తటస్థ ఓటర్లని ప్రభావితం చేయటమే ఈ యొక్క డిబేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ డిబేట్స్లో వారు అమెరికన్ విజను వచ్చే 4 సంవత్సరాల్లో ఆ దేశానికి ఏం చేయబోతున్నారు అన్నటువంటి అంశాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అమెరికాలో ఈ మధ్య జూలైలో ఈ బైడెన్ గారికి, ట్రంప్ గారికి ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో బైడెన్ గారు సరిగా పెర్ఫామ్ చేయలేకపోయారు. అనారోగ్య కారణాల వల్ల కానీ, లేకపోతే ఏజ్ వలన కానీ ఆయన సరిగా పెర్ఫామ్ చేయకపోవటం వల్ల ట్రంప్కి బాగా ఎడ్జ్ వచ్చింది. దీనిని చూసి డెమోక్రటిక్ పార్టీ వారు ఆందోళన చెంది బైడెన్ తోటి ఎలక్షన్స్కి వెళితే డెమోక్రటిక్ పార్టీ గెలవలేదేమో, అధ్యక్ష పదవి గెలవలేదేమో అన్న మీమాంసలో వాళ్ళు పడ్డారు. అలాగే డెమోక్రటిక్ పార్టీకి ఆర్థిక సహాయం అందించే వ్యక్తులు లేక సంస్థలు కూడా ఆర్థిక సహాయం చేయడానికి కొద్దిగా సంశయ పడ్డాయి. ఈ నేపథ్యంలో జూలై 21న బైడెన్ గారు తాను అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుండి వైదొలుగుతున్నట్టు, అలాగే కమలా హ్యారిస్ని అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఆయన ఎండార్స్ చేయడం కూడా జరిగింది. మొన్న జరిగిన డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్లో కమలా హ్యారిస్ యొక్క అభ్యర్థిత్వాన్ని అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏ రోజునైతే కమలా హ్యారిస్ని అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో ఆ రోజు నుండి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కమలా హ్యారిస్ మీద వివాదాస్పదమైన వివక్షపూరితమైన విమర్శలు ఆవిడ మీద చాలా చేస్తున్నారు. పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయినటువంటి జేడీ వ్యాన్స్ గారు ఇద్దరు కూడా బాగా చేస్తూ ఉన్నారన్నమాట. ఈ మధ్య నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్లో ఒక జర్నలిస్ట్ యాంకర్ ట్రంప్ గారిని ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ ట్రంప్ అన్నారు, ఈ కమలా హ్యారిస్ ఎప్పుడు బ్లాక్ అమెరికన్గా తయారైంది నాకు తెలియదే అంటే, ఒక వ్యంగ్యంగా ఆవిడ ఎప్పుడు కూడా అమెరికన్గానే గుర్తింపు పొంది ఆవిడకి ఇండియన్ కల్చర్ అంటే ఇష్టము, ఇండియన్ హెరిటేజ్ అంటే చాలా ఇష్టము కదా, ఎప్పుడు ఈవిడ బ్లాక్ అమెరికన్గా ఆవిడ తయారైంది అని అనటం కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే బ్లాక్ అమెరికన్గా ఆవిడ ఐడెంటిఫై అవుతే బ్లాక్ ఓట్లన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీకి పడితే రిపబ్లికన్ పార్టీకి ఓట్లకు గండి పడుతుందేమోనన్న అనుమానం రిపబ్లికన్ పార్టీలో ఉండటము, ఆయనలో కూడా ఉండటం వల్ల ఆయన ఆవిడ యొక్క కలర్ మీద, ఆవిడ రంగు మీద విమర్శించడం కూడా జరిగింది. అలాగే ఆయన వలసలు అమెరికన్ ప్రెసిడెంట్గా ఈ మధ్య ఉన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్లు వలసలు నిరోధించలేకపోవడం వల్ల మెక్సికో నుండి వచ్చినటువంటి అక్రమ వలసదారులు బ్లాక్ జాబ్స్లో కబలించారు అన్నట్టు కూడా అన్నారు. అంటే ఆయన జాబ్స్లో బ్లాక్ జాబ్స్, వైట్ జాబ్స్ ఉన్నట్టుగా ఆయన మాటలో ధ్వనించింది. బ్లాక్ జాబ్స్ ఏంటి, ఇటువంటి మాటలు ఆయన ఎప్పుడూ అంటూనే ఉన్నారు. కమలా హ్యారిస్ గారు వీటిలన్నింటిని కూడా కొట్టిపడేశారు. ఇది ఓల్డ్ షో, పాత పాటే. ఆయన డివిజివ్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ పాలిటిక్స్ ప్లే చేయటము ఆయనకి అలవాటే అన్నట్టుగా ఆవిడ ఆ యొక్క ట్రంప్ గారి యొక్క విమర్శల్ని కొట్టిపారేయటం కూడా జరిగింది. అలాగే జేడీ వ్యాన్స్ కూడా ఆ యొక్క కమలా హ్యారిస్ని ఆవిడ్ని ఒక ఊసరవెల్లిలాగా అభివర్ణించడం జరిగింది. ఈవిడ సమయానుకూలంగా
రాజకీయాలకు తగ్గట్టుగా ఆవిడ రంగులు మారుస్తూ ఉంటుంది. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎలక్ట్ అయినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఆవిడ ఇండియన్ అమెరికన్‌గానే ఆవిడ గుర్తింపు పడింది. ఇప్పుడు బ్లాక్ అమెరికన్‌గా గుర్తింపు పడటం ఏంటి? ఇదంతా కూడా ఆవిడ ఊసరవెల్లి అన్నట్టుగా ఆవిడ మీద కూడా ఈయన విమర్శించడం జరిగింది. ఆవిడ ఇండియన్ అమెరికన్, ఆవిడ యొక్క పుట్టు పూర్వోత్తరాల మీద కూడా వీళ్ళందరూ విమర్శించడం కూడా జరుగుతున్నదనమాట. అసలు కమలా హారిస్ ఎవరు? ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? మనం ఒకసారి గమనిస్తే కమలా హారిస్ తల్లి శ్యామలాదేవి గారు తమిళనాడు మూలాలకి చెందినవాళ్ళు. వాళ్ళ తండ్రి గోపాలన్ గారు ఆయన ఒక బయాలజిస్టు. ఈవిడ 19 ఏళ్ల వయసులోనే 1958లో అమెరికాకి గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా అమెరికాకి వలసొచ్చారు. అక్కడ జమైకన్ వ్యక్తి అయినటువంటి డొనాల్డ్ హ్యారిస్‌ని వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కమల, మాయ. వాళ్ళిద్దరి పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. పెళ్ళైన 5 సంవత్సరాలకే శ్యామలాదేవి గారు వారి హస్బెండ్ విడిపోవడం జరిగింది. ఆ సింగిల్ పేరెంట్‌గానే శ్యామలాదేవి గారు కమలాని, మాయాని ఇద్దరిని చక్కగా వాళ్ళని పెంచి పోషించడము జరిగింది. కమలా హారిస్ అటార్నీగా కూడా ఆవిడ ఎన్నికవ్వబడడం జరిగింది. తర్వాత ఉపాధ్యక్షురాలిగా కూడా ఆవిడ ఎన్నికవ్వడం మనం గమనించిన వాళ్ళం. కమలా హారిస్ గారు 2014లో జ్యూ అమెరికన్‌ని మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. కానీ ఆయనకి అంతకుముందు జరిగిన పెళ్లి ద్వారా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఈవిడ స్టెప్ మదర్‌గా ఉన్నారు. ఆవిడ స్టెప్ మదర్‌గానే ఆ పిల్లల్ని చూడటం లేదు. బయలాజికల్ మదర్ కన్నా ఎక్కువగా ఆ 2 పిల్లల్ని సొంత పిల్లలుగానే ఆవిడ చూసుకుంటున్నదని ఆ యొక్క ఈ పిల్లల యొక్క బయలాజికల్ మదరు కమలా హారిస్‌ని ప్రశంసించడం కూడా జరిగింది. ఈ మధ్య అమెరికాలో ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఎక్కువగా రాజకీయాలు చేస్తున్నారు. ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే ప్రతి మనిషికి మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. లైక్ ఒక మేలు, లేకపోతే క్యాస్టు, క్లాసు, తర్వాత రిలీజియను, వారి యొక్క ఉద్యోగము, ఇలాంటివన్నీ నేటివిటీ, ప్లేసు, ఇలాంటివన్నీ డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉంటాయి. కానీ ఒకే ఐడెంటిటీ మీదనే తీసుకొని వారిని విమర్శిస్తూ రాజకీయాలు చేయటము ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అమెరికన్ పాలిటిక్స్‌లో ఈ మధ్య కాలంలో బాగా వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో ఆవిడ కలర్ మీద, ఆవిడ యొక్క ఆరిజిన్ మీద బాగా ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు విమర్శ చేయడం కూడా జరుగుతున్నదన్నమాట. ఈ యొక్క ఐడెంటిటీ పాలిటిక్స్ మీద కూడా రిపబ్లికన్ పార్టీలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ గారు అనవసరంగా ఆవిడ కలర్ మీద విమర్శ చేస్తున్నారు. ఇది మనకి రేపు ఎలక్షన్స్‌లో ఇబ్బంది కలుగుతుందేమో అని కొంతమంది అనటం కూడా జరిగింది. ఈ యొక్క అమెరికన్ ఎలక్షన్స్ వల్ల ఎవరు గెలిస్తే ఏంటి? మనకి ప్రయోజనం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, డెమోక్రటిక్ పార్టీని ఇండియన్స్ పర్టిక్యులర్‌గా ఇండియన్ అమెరికన్స్ బాగా ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు మనం చూసాము ఆల్ గోరేని, తర్వాత హిల్లరీ క్లింటన్‌ని కూడా మన ఇండియన్ అమెరికన్స్ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ యొక్క అధ్యక్షులు, ఆ యొక్క ప్రభుత్వాలు భారతీయ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి ఇండియన్ అమెరికన్స్ కొద్దిగా వారి మీద కోపంగాను ఉంది. ట్రంప్ కొద్దిగా లిబరల్ యాటిట్యూడు ఈ యొక్క వీసాల గురించి చెప్పడం జరిగింది. అమెరికన్ సిటిజన్‌షిప్ 2 సంవత్సరాలు అమెరికాలో చదువుతున్న పిల్లలకి ఇస్తామన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దానివల్ల ట్రంప్ సైడ్ వెళ్తారా లేదా అని కూడా చాలామంది ఎవరి సైడ్ వెళ్తారో ఇంకా మనకి తెలియదు. ఎవరొచ్చినా కూడా ఇండియాని ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగినటువంటి మార్కెట్‌ని ఎవరు కూడా ఇగ్నోర్ చేయలేరు. మన యొక్క ఎకానమీ వెరీ వైబ్రెంట్ ఎకానమీ. అలాగే మన యొక్క డయాస్పోరా కూడా అమెరికాలో కూడా వెరీ స్ట్రాంగ్ డయాస్పోరా. ఇలాంటి ఉన్న ముఖ్యమైన అంశాలను ఎవరు కూడా వెనక్కి నెట్టలేరు, లేకపోతే విమర్శించలేరు. ఈసారి కమలా హారిస్‌ని కానీ అమెరికన్స్ ఎన్నుకుంటే మొట్టమొదటిసారిగా 250 సంవత్సరాల అమెరికన్ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని అధ్యక్ష పదవికి ఎన్నుకున్నటువంటి ఘనత ఈ అమెరికన్స్‌కి దక్కుతుందని నా యొక్క భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.